ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి రెండు ఆర్థిక విధానాలు, ఒకటి క్యాపిటలిజం, రెండు సోషలిజం. సోషలిస్ట్ విధానాలు, క్యాపిటలిస్ట్ విధానాలు ఈ రెండింటినీ కూడా మనపైన రుద్దడానికి కారకులైన వాళ్ళు వీళ్ళిద్దరు, మ్యాక్స్ వెబర్ అండ్ కార్ల్ మార్క్స్. ఇంకా అనేక మంది ఉండవచ్చు, బట్ ఈ ఇద్దరు మాత్రం చాలా కీలకం. భారతదేశం అంటే అసలు ఎందుకు పనికిరాని దేశము, ఇండియన్స్ ఆర్ స్పిరిచువల్ నాట్ సైంటిఫిక్ ఆర్ ప్రొడక్టివ్ కాదు వీళ్ళు అనే ఒక అభిప్రాయాన్ని ఆయన నిర్ధారణకి వచ్చి దాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. దాన్నే బ్రిటిషర్స్ కూడా మనలో జొప్పించారు. ఇక్కడ క్యాస్ట్ సిస్టమ్ గురించి ఆయన మాట్లాడాడు అండ్ స్పిరిచువల్ ఓరియంటేషన్ గురించి అంటే ఆధ్యాత్మికత గురించి మాట్లాడాడు. ఎట్ ద సేమ్ టైం మన దగ్గర ఉండే రిచువల్ ట్రెడిషన్స్ గురించి మాట్లాడాడు, అంటే మన పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాల గురించి. ఇండియా హ్యాడ్ నో హిస్టరీ, అసలు వీళ్ళకి చరిత్రే లేదు. నమస్తే, వెల్కమ్ టు డీప్ కట్. ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి రెండు ఆర్థిక విధానాలు, ఒకటి క్యాపిటలిజం, రెండు సోషలిజం. క్యాపిటలిజం ఏమో పూర్తిగా పెట్టుబడిదారీ విధానాలు, అంటే పాశ్చాత్య దేశాలు, అమెరికా, యూరోపియన్ దేశాలు ఇవి పాటించేటువంటి ఒక విధానాలని క్యాపిటలిస్టిక్ వరల్డ్గా మనం అభివర్ణిస్తూ ఉంటాము. ఇంకోవైపు సోషలిస్ట్ విధానాలంటే చైనా లేకపోతే రష్యా, ఈ కమ్యూనిస్ట్ దేశాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు అమలు పరిచేది సోషలిస్ట్ విధానాలు అంటాం. అఫ్కోర్స్ రెండూ కూడా కరెక్ట్గా కాదు. నిజంగా చెప్పాలంటే పూర్తిగా అమెరికా క్యాపిటలిస్ట్ దేశం అని చెప్పడానికి లేదు, బికాస్ సోషల్ సెక్యూరిటీ పథకాలు ఇవన్నీ ఎక్కువగానే ఉన్నాయి. అండ్ చైనాని పూర్తిగా సోషలిస్ట్ విధానం అని కూడా చెప్పడానికి లేదు. అక్కడ కూడా విపరీతంగానే ప్రైవేట్ ప్లేయర్స్ ఎక్కువగా పనిచేస్తూ ఉన్నారు. బట్ ఓవరాల్గా చెప్పాలంటే ఈ ప్రపంచాన్ని నడిపించినటువంటి ఆర్థిక విధానాల్లో ఈ రెండు విధానాలే కీలకము. ఒకటి ప్రభుత్వం పూర్తిగా కంట్రోల్ చేసి వ్యవస్థలు నడిపించడము, ఇది సోషలిజం అని అన్నారు. అంటే ప్రభుత్వం దగ్గరే మొత్తం ఆస్తులన్నీ ఉంటాయి, సో దట్ వాళ్ళు ఈ పీడించే వాళ్ళు, పీడించబడే వాళ్ళు అని అప్రెస్డ్ అండ్ అప్రెసర్ అనే ఒక ఈ క్లాసిఫికేషన్లో భాగంగా కార్ల్ మార్క్స్ ఏదైతే కొన్ని ఫార్ములాలు పెట్టాడో దాన్ని బేస్ చేసుకుని సోషలిజం నడుస్తుంది. ఇంకోవైపు క్యాపిటలిజం అంటేనేమో అసలు మొత్తం ప్రైవేట్ ప్లేయర్సే నడిపించే వ్యవస్థని క్యాపిటలిజం అంటూ ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే దీంట్లో ఇంకా టెక్నికల్లీ చాలా విషయాలు ఉండవచ్చు, బట్ ఈజీగా అర్థమవడం కోసం చెప్తున్నాను. బట్ భారతదేశం విషయానికి వస్తే మనము ఏ విధానాలని అమలు పరచాలి అనే విషయంలోకి వచ్చేసరికి అయితే అమెరికా విధానాల వైపు పూర్తిగా ఆకర్షితులు కావాలా, లేకపోతే పూర్తిగా సోషలిస్ట్ విధానాల వైపు ఉండాలా? నెహ్రూవియన్ ఎకనామిక్ మోడల్ అంతా కూడా సోషలిస్ట్ విధానంగా ఉంటుంది. అంటే నెహ్రూ కాలంలో అంతా కూడా ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయడం, ప్రభుత్వాలే నడిపించే విధంగా తీసుకెళ్లడం. ఇటు క్యాపిటలిస్ట్ భావజాలకు వస్తే 1991 తర్వాత ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత, పివి నరసింహారావు గారి హయాంలో వచ్చిన తర్వాత ప్రైవేట్ పెట్టుబడులకు మనం ఆహ్వానం పలకడము, ఎఫ్డిఐలు ఇవి రావడం. నిజానికి రెండు మోడల్స్ కాదు, భారతీయ మోడల్ ఒకటి ఉంది. కానీ ఆ భారతీయ మోడల్ ఏంటో మనకు అర్థం కాకుండా ఇద్దరు వ్యక్తులు మనల్ని ప్రభావితం చేశారు. ఇది ఒక శతాబ్ద కాలంగా, అంటే ఒక 100 ఏళ్లుగా మన దేశం పైన ఆ ఇద్దరి ప్రభావం తీవ్రంగా ఉంది. ఆ ఇద్దరి గురించే నేను మీకు వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోను పూర్తిగా చూడండి, అండ్ ఇది ఖచ్చితంగా అవసరమైనటువంటి వీడియోనే. దీంట్లో మనకు బేసిక్స్, కొంత కాన్సెప్ట్స్ వరకు మనకు అర్థమైతే తర్వాత మీ రీసెర్చ్ ద్వారా మీరు కూడా ఇంకా మిగతా విషయాలను తెలుసుకున్న వాళ్ళు అవుతారు, 10 మందికి చెప్పిన వాళ్ళు అవుతారు. సరే, ఈ వీడియోలో ఇద్దరు గురించి చెప్తారని అన్నాను కదా. ఇద్దరు ఎవరు అని అంటే, ఒకటి కార్ల్ మార్క్స్ ఈ కమ్యూనిస్టు సిద్ధాంతాలని సృష్టించినటువంటి వ్యక్తి. జర్మన్ ఫిలాసఫర్గా అండ్ పొలిటికల్ థియరిస్ట్గా, ఎకానమిస్ట్గా, జర్నలిస్ట్గా ఆయనకు పేరుంది. సో కార్ల్ మార్క్స్ 1818 నుంచి 1883 మధ్యకాలంలో ఆయన జీవించారు. సో ఆ టైంలోనే ఆయన మార్క్సిజం అంటే కమ్యూనిజంని ప్రతిపాదించారు. అదే సోషలిజంగా పరిణమించింది. రకరకాల అంశాలు దాంట్లో ఉంటాయి. మార్క్స్ అండ్ ఎంగెల్స్ వీళ్ళే చేశారు. కార్ల్ మార్క్స్ ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్త. ఇతను జర్మనీ కేంద్రంగానే పనిచేశాడు. అసలు యాక్చువల్లీ జర్మనీలో పుట్టాడు. అండ్ మరొక వైపు జర్మన్ సోషియాలజిస్ట్ మ్యాక్స్ వెబర్ అని ఉన్నాడు. మ్యాక్స్ వెబర్ 1864 నుంచి 1920 మధ్యకాలంలో జీవించాడు. సో ఇతనేమో పూర్తిగా కమ్యూనిస్ట్ సొసైటీకి భిన్నంగా ఒక క్యాపిటలిస్ట్ సొసైటీని రూపొందించడంలో, అంటే ఒక పెట్టుబడిదారీ విధానాల దగ్గర నుంచి ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి CEO కల్చరు, లేకపోతే మేనేజింగ్ డైరెక్టర్సు అండ్ ఒక హెరార్కీ, టీమ్ లీడర్ల దగ్గర నుంచి, ప్రాజెక్టుల దగ్గర నుంచి, HR మేనేజర్ల దగ్గర నుంచి ఈరోజు మనం ఏదైతే ఒక కార్పొరేట్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నామో ఈ వ్యవస్థలన్నింటికీ కూడా మూల పురుషుడు అని చెప్పొచ్చు ఆయనని, మ్యాక్స్ వెబర్ ఏదైతే థియరీస్ చెప్పాడో దాన్ని బేస్ చేసుకుని ఈరోజు మేనేజ్మెంట్ రంగం అంతా కూడా నడుస్తోంది. మేనేజ్మెంట్ రంగాన్ని ఒక రకంగా చెప్పాలంటే దానికి ఒక పితామహుడిగా మ్యాక్స్ వెబర్ని అభివర్ణించాల్సి ఉంటుంది. మ్యాక్స్ వెబర్ క్యాపిటలిస్ట్ విధానాలని తీసుకొస్తే, కార్ల్ మార్క్స్ ఏమో సోషలిస్ట్ విధానాలని మనకు అందించే ప్రయత్నం చేశాడు. సో ఈ ఇద్దరి ప్రభావం భారతదేశం పైన ఎలా ఉంది అని అంటే, వీళ్ళిద్దరి ఆలోచనలు భారతదేశం గురించి ఏంటో మనకు తెలియాలి.
మ్యాక్స్ వెబర్ భారతదేశం గురించి ఏం ఆలోచించాడు, ఏం తెలుసుకున్నాడు, ఏం అనుకున్నాడు, కార్ల్ మార్క్స్ భారతదేశం పట్ల ఆయన అభిప్రాయాలు ఏంటి, ఈ రెండింటినీ మనం క్రోడీకరించుకుంటే వాళ్ళ ఆలోచనలు ఎంత అపరిపక్వమైనవో అండ్ ఈరోజు ఈ విధానాలని ఈ సిద్ధాంతాలని పట్టుకొని వేలాడుతున్న వాళ్ళు ఎంత అపరిపక్వమైనటువంటి ఆలోచనలతో ఉన్నారో మనకు అర్థమవుతుంది. సో అందుకే రెండింటిని కంపేర్ చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. మ్యాక్స్ వెబర్ తన జీవితంలో తాను ఇండియా గురించి రాసినటువంటి పుస్తకాల నుంచి కొన్ని రిఫరెన్సెస్ని తీసుకొని ఆయన వ్యాసాలు ఆయనకు సంబంధించినటువంటి అంశాల మీద రిఫరెన్సెస్ తీసుకొని నేను కంపైల్ చేశాను. తన ఆలోచన విధానం భారతదేశానికి సంబంధించి ఏంటి అని అంటే కనుక ఇక్కడ క్యాస్ట్ సిస్టమ్ గురించి ఆయన మాట్లాడాడు అండ్ స్పిరిచువల్ ఓరియంటేషన్ గురించి అంటే ఆధ్యాత్మికత గురించి మాట్లాడాడు. ఎట్ ద సేమ్ టైం మన దగ్గర ఉండే రిచువల్ ట్రెడిషన్స్ గురించి మాట్లాడాడు, అంటే మన పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాల గురించి. మరొక వైపు విలేజ్ ఎకానమీ, మన గ్రామీణ ఆర్థిక విధానాల గురించి ఆయన చాలా వరకు కొంత తెలుసుకున్నాడు. ఆయనకు పూర్తిగా తెలియలేదనే మనం చెప్పాలి, ఎందుకంటే మనం మొత్తం డీటెయిల్లోకి వెళ్తే అర్థమవుతుంది. వాటన్నిటిని చూసి ఆయనకు వచ్చినటువంటి నిర్ధారణ ఏంటి అంటే వీళ్ళు భారతీయులు ఇన్కాపబుల్ ఆఫ్ బిల్డింగ్ రేషనల్ క్యాపిటలిజం, వీళ్ళు క్యాపిటలిజంని బిల్డ్ చేయలేరు అని నిర్ధారణకు వచ్చాడు. అండ్ నేరేటివ్ తర్వాత ఆయన ఇచ్చినటువంటి నేరేటివ్స్నే ఈవెన్ బ్రిటిషర్లు కూడా అమలు చేసే ప్రయత్నం చేశారు. ఆయన జీవించినప్పుడు ఆయన ఇచ్చినటువంటి ప్రతిపాదనల్ని బేస్ చేసుకుని చాలా రకాలుగా ఈ బ్రిటిషర్ల దృష్టిలో కూడా ఈ భారతదేశం అంటే కూడా వీళ్ళు అసలు ఏమాత్రం ప్రోగ్రెసివ్ థాట్స్ లేవు అనే ఒక భావనలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అబ్జర్వేషన్స్లో ఈవెన్ క్రిస్టియన్ సొసైటీ పైన కూడా ఆయన అబ్జర్వేషన్స్ ఉన్నాయి. క్రిస్టియన్ సొసైటీస్లో కూడా క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్ ఇద్దరు ఉంటారు. ప్రొటెస్టెంట్స్ వల్ల ఆర్థికంగా పరిపుష్టమవుతున్నాయి ఆ దేశాలు, క్యాథలిక్స్ వల్ల వెనకాలకు వెళ్ళిపోతున్నాయి అనేది అభిప్రాయాన్ని ఈ మ్యాక్స్ వెబర్ కలిగి ఉన్నాడు. సో ప్రొటెస్టెంట్ దేశాలన్నీ కూడా కొంత ఫ్లూయిడిటీ ఉంటుంది ఎకనామిక్ ఫార్ములాస్ విషయంలో, వాటిని అమలుపరిచే విషయంలో వీళ్ళు కొంచెం వ్యాపారాన్ని చేయడంలో కానీ వీటన్నిటిలో కూడా నిష్ణాతులుగా ఉంటారనేది మ్యాక్స్ వెబర్ ప్రతిపాదన, మ్యాక్స్ వెబర్ తేల్చేసినటువంటి విషయం. ఇందులో భాగంగానే ఈ ప్రొటెస్టెంట్ డిసిప్లిన్ అనేది భారతీయులకు లేదు. ఎట్ ద సేమ్ టైం హార్డ్ వర్కింగ్ ఆలోచనలు మన దగ్గర ఉండవు. వీళ్ళు కరెక్ట్గా చెప్పాలంటే శ్రమ ఎక్కువగా వెచ్చించరు, శ్రమ పడరు. అండ్ రేషనల్ స్పిరిట్ అనేది వీళ్ళకు ఉన్నటువంటి ఈ ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు చాలా ఇర్రేషనల్గా ఆలోచిస్తారు, వీళ్ళకి ఎటువంటి లాజిక్తో కూడినటువంటి ఆలోచనలు లేవు అనే ఒక అభిప్రాయాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అంతేకాదు భారతీయులు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. అంటే మనం ఏదైనా తప్పు చేస్తే మనకు అది తిరిగి వస్తుంది, లేదా మనం ఏదైనా మంచి చేస్తే అది మనకు తిరిగి వస్తుంది అనే ఒక భావనలో ఉన్నారు. ఇలాంటివి ఏమీ లేవు. మార్కెట్ ఎకనామిక్స్ ప్రకారం చూస్తే అలాంటివి ఏమి ఉండవు. కర్మ సిద్ధాంతం అనేది మార్కెట్ ఒడిదొడుగులకి లేదా మార్కెట్ బిజినెస్ చేసే వాళ్ళకి పూర్తి విరుద్ధమైనటువంటి స్ట్రాటజీ అనేది మ్యాక్స్ వెబర్ ఆలోచన. ఇక మోక్షం గురించి వీళ్ళు నమ్ముతారు. వీళ్ళకి కావాల్సింది అల్టిమేట్గా ఏం సాధించాలరా బాబు అని అంటే మోక్షం అని అంటున్నారు. మోక్షం అంటే అదేదో అసలు సంబంధం లేని విషయాన్ని వీళ్ళు మాట్లాడుతున్నారు. మన దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి అని అంటే ఇంత డబ్బు సంపాదించాలి, ఇంత భూభాగాన్ని తెచ్చుకోవాలి, కొన్ని వేల మందిని మనం పవర్తో మనం కంట్రోల్ చేయాలి, ఇట్లాంటి లెక్కలు కాకుండా వీళ్ళ లక్ష్యాలు మోక్షం వైపు వెళుతున్నాయి. అంటే వీళ్ళు బిజినెస్కి పనికిరారు అనేది ఆయన నిర్ధారణ. ఇక మూడవది రిచువలిజం. వీళ్ళంతా ఆచార వ్యవహారాలు పద్ధతుల్లో ఎక్కువగా వీళ్ళు నిమగ్నమైపోయారు. అసలు ఆచార వ్యవహారాలన్నింటినీ పక్కన పెట్టేసి కెరీర్ ఓరియంటెడ్గా పనిచేయాలి, అంటే బిజినెస్ని విస్తృతపరిచే విధంగా పనిచేయాలి అనేది మ్యాక్స్ వెబర్ ఆలోచన. సో ఇక్కడ ఆయనకు అభిప్రాయ భేదాలు వచ్చాయి. నిజంగా ఇండియా అంటే ఇట్లా ఉంటారా వీళ్ళు అనే ఒక అభిప్రాయంతో. సో అదే మాటలు చెప్పి భారతదేశం అంటే అసలు ఎందుకు పనికిరాని దేశము, ఇండియన్స్ ఆర్ స్పిరిచువల్ నాట్ సైంటిఫిక్ ఆర్ ప్రొడక్టివ్ కాదు వీళ్ళు అనే ఒక అభిప్రాయాన్ని ఆయన నిర్ధారణకి వచ్చి దాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. దాన్నే బ్రిటిషర్స్ కూడా మనలో జొప్పించారు. బ్రిటిషర్లు పోయిన తర్వాత కూడా బ్రిటిష్ తొత్తులుగా ఉన్నటువంటి అనేక మంది దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇది మ్యాక్స్ వెబర్ చేసినటువంటి ఒక చాలా దారుణమైనటువంటి ఒక విష ప్రచారము. ఆ విష ప్రచారం మన దగ్గర కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇక కార్ల్ మార్క్స్ విషయానికి వస్తే మార్క్స్ ఏం చేశాడు అని అంటే కనుక, మార్క్స్ భారతదేశాన్ని ఎలా చూశాడు అని అంటే కనుక ఇది ఒక నిశ్చలమైనటువంటి సమాజం, ఇది ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగానే ఉంది, వాళ్ళు మారకాలు చేసుకుంటూ ఉన్నారు, వస్తు మార్పిడి విధానాలు అవి ఇవి నడుస్తున్నాయి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగానే ఉంది, కానీ అది నిశ్చలంగా ఉంది, గ్రామాలకే పరిమితమైంది, దాన్ని విస్తృతపరచలేకపోతున్నారు. సో ఇది స్టాగ్నేషన్లో ఉంది. కాబట్టి దీన్ని స్టాగ్నేషన్ నుంచి బయటకు తీసుకురావాలంటే ఒక నిశ్చలమైనటువంటి నీరు ఉంటే ఆ నీరుని కొంచెం ఎవరో ఒకళ్ళు వచ్చి దాన్ని కుళ్ళులు చేస్తే అప్పుడు కొంత మళ్ళీ ప్యూరిఫికేషన్ జరుగుతుంది అనేది ఆయన ఉద్దేశం. బేసికల్లీ నిజంగా మాట్లాడి సింపుల్గా చెప్పాలంటే. సో ఆ పని ఎవరు చేయాలి? ఈ బ్రిటిషర్లు వచ్చి ఇక్కడ మనల్ని బానిసలుగా చేసి మనపైన ఆధిపత్యం చేస్తున్నారు, మనల్ని హింసిస్తున్నారు. ఈ హింస మంచిదే అనే అభిప్రాయంలో కార్ల్ మార్క్స్ ఉన్నాడు. ఆయన పుస్తకాల్లో కనిపిస్తుంది అది.
అంటే బ్రిటిషర్లు వచ్చి ఇక్కడ మనల్ని హింసించడం వల్ల వీళ్ళలో అట్లీస్ట్ చలనం వస్తుంది, ఆ చలనం నుంచి విప్లవం పుడుతుంది అనేది కార్ల్ మార్క్స్ థియరీ. సో చలనం రావాలి అంటే ఎవరో ఒకళ్ళు వెళ్ళి వాళ్ళ మీద దాడి చేయాలి, బ్రిటిషర్లు దాడి చేయడం మంచిదే అన్న భావన కార్ల్ మార్క్స్ తన జీవితంలో అనేక సార్లు రాసుకున్న విషయాల్ని మనం అనేక పుస్తకాల్లో కూడా మనం చూడవచ్చు. సో మార్క్స్ సిద్ధాంతంలోనే ఆయన ఇంకో కొన్ని విషయాలు చెప్పాడు. ఆయన చెప్పింది ఏంటంటే, ఇండియా హ్యాడ్ నో హిస్టరీ, అసలు వీళ్ళకి చరిత్రే లేదు. ఇండియన్ విలేజెస్ నెవర్ చేంజ్డ్, అంటే గ్రామాలు ఎప్పుడూ మారలేదు. కాస్ట్ వీళ్ళని ఎప్పుడు కూడా వీళ్ళని కాస్ట్ వల్ల వీళ్ళు ఇబ్బందులు పడుతూనే వచ్చారు. ఇండియా నీడెడ్ ఎక్స్టర్నల్ షాక్ టు మోడర్నైజ్, అంటే వీళ్ళకి ఎక్స్టర్నల్గా ఏదో షాక్ జరగాలి, అంటే బ్రిటిషర్లు కలోనియల్ స్ట్రక్చర్స్ వీటి వల్ల ఒక షాక్ వస్తే కానీ ఇది పురోభివృద్ధి చెందదు అనేది కార్ల్ మార్క్స్ థియరీ. ఇక దీనివల్ల ఏమైందనంటే మనకు మన 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 సిస్టమ్ మొత్తం కూడా ఎట్లా మారిపోయిందనంటే, ఇండియన్స్ కెనాట్ ప్రోగ్రెస్ వితౌట్ స్టేట్ కంట్రోల్ అనే ఒక భావన వచ్చేసింది. నిజంగానే ప్రభుత్వము కరెక్ట్గా లేకపోతే ఈ దేశం అభివృద్ధి చెందదు అనే భావన మన దగ్గర, మన పాలకుల్లో, మన అందరిలో కూడా వచ్చేసింది. అందుకే మీకు ఈ లైసెన్స్ రాజ్ వ్యవస్థలు ఇవన్నీ వచ్చాయన్నమాట. ఎవరైనా ఏదైనా పని చేయాలంటే కనుక ప్రభుత్వం ఏం ఆలోచిస్తారంటే, ఒక రాజులాగా బిహేవ్ చేసే ధోరణులు, ప్రభుత్వం కంట్రోల్ చేయాలి, మనం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ఏమీ తెలియదు, సమాజానికి తెలియదు, ప్రజలకు ఏమీ తెలియదు, కాబట్టి వీళ్ళని మనం కంట్రోల్ చేయాలి, కాబట్టి మనం ఉన్నాం ఈ సీట్లో అనే ఒక భావనతోటి ఉంటారు. బ్యూరోక్రసీ కానీ అన్ని విభాగాల్లో అదే కనబడుతుంది. సో కలోనియల్ హ్యాంగ్ ఓవర్ అంటే ఇది కేవలం వెస్టర్న్ బ్రిటిషర్ల నుంచి వచ్చిన హ్యాంగ్ ఓవరే కాదు, ఇది ఈవెన్ కార్ల్ మార్క్స్ నుంచి వచ్చినటువంటి హ్యాంగ్ ఓవర్ కూడా. ఇక ఇండియన్ మార్కెట్స్ ఆర్ ప్రిమిటివ్, అదేవిధంగా ఓన్లీ సోషలిజం కెన్ మోడర్నైజ్ ఇండియా, సోషలిజం వల్ల మాత్రమే భారతదేశము మోడర్నైజ్ అవుతుంది అనేది కార్ల్ మార్క్స్ థియరీ. మార్క్స్ థియరీ ప్రకారమే మన తర్వాత కాలంలో 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటి పాలకులు నెహ్రూ మొదలుకొని అనేక మంది కూడా ఈ సోషలిస్ట్ విధానాలని అమలు పరుస్తూ వచ్చారు. లైసెన్స్ రాజ్ వ్యవస్థలు, లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ కంట్రోల్లోనే అన్నీ ఉండాలి, ప్రభుత్వమే అన్నీ ఇవ్వాలి, ప్రభుత్వమే ప్రజలను పోషించాలి, ప్రభుత్వమే ప్రజలకు ఏది కావాలన్నా సరే వాళ్ళకి సమకూర్చి పెట్టాలి అనే ఒక ధోరణులు వచ్చాయి. సో సోషలిస్ట్ విధానాలు, క్యాపిటలిస్ట్ విధానాలు ఈ రెండింటినీ కూడా మనపైన రుద్దడానికి కారకులైన వాళ్ళు వీళ్ళిద్దరు, మ్యాక్స్ వెబర్ అండ్ కార్ల్ మార్క్స్. ఇంకా అనేక మంది ఉండవచ్చు, బట్ ఈ ఇద్దరు మాత్రం చాలా కీలకం. సో ఇద్దరి వల్ల ఏం చేశామనంటే, మనదంతా కూడా ఈరోజు భారతదేశం అంటే ఏమీ తెలియని దేశము, ఇక్కడ వీళ్ళకి చరిత్ర లేదు, వీళ్ళకంటూ అసలు ఎటువంటి నాలెడ్జ్ సిస్టమే లేదు, వీళ్ళకి అసలు జ్ఞానమే లేదు, వీళ్ళని మనం ఉద్ధరించాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు, ఉద్ధరించబడాలి, వాళ్ళు వస్తేనే మనం ఉద్ధరించబడతామన్న దృక్పథంతో మన దేశంలోని సూడో మేధావులు తయారయ్యారు. తద్వారా ఈ దేశం ఎటువంటి చరిత్ర లేని, చరిత్ర విహీనమైనటువంటి దేశంగా మనకు చెబుతూ వచ్చారు 70 సంవత్సరాల్లో. అది అసలు ప్రాబ్లం. దీని నుంచి బయటపడడానికి భారతదేశం నిజానికి మనదైనటువంటి మన నాలెడ్జ్ సిస్టమ్ని ప్రోధి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు చెప్పినటువంటి క్యాపిటలిస్ట్ థియరీ లేకపోతే సోషలిస్ట్ థియరీ కాదు, మనదైన భారతదేశపు ఒక ఇండియన్ మోడల్ ఒకటి ఉంది. దీని మీద ఎంఆర్ వెంకటేష్ గారు ఒక పుస్తకం కూడా రాశారు, సుప్రీంకోర్టు న్యాయవాది అండ్ చార్టెడ్ అకౌంటెంట్. ఆయన ఒక పుస్తకం కూడా రాశారు, రిటైనింగ్ బ్యాలెన్స్ అని. ఇటు క్యాపిటలిస్ట్ కాదు, ఇటు సోషలిస్ట్ కాదు, మధ్యలో భారతదేశానికి సంబంధించినటువంటి ఒక ఆర్థిక విధానాలు ఉన్నాయనేది ఆయన చేసినటువంటి ప్రతిపాదన. సో అట్లాంటి ప్రతిపాదనల మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అండ్ దీని గురించి ఈవెన్ నేను కూడా గిరిధర్ గారితో, మామిడి గిరిధర్ గారితో పదే చాలాసార్లు చర్చిస్తూ ఉంటాము. దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఎపిసోడ్స్ తోటి మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. బట్ బేసిక్ కాన్సెప్ట్స్, మన దేశాన్ని ఎలా, మన మెదళ్లలో ఎలా విషయాన్ని నింపారు అనే విషయానికి సంబంధించినటువంటి అంశాలనే మీ ముందుంచే ప్రయత్నం చేశాను. సో ఓవరాల్గా మార్క్స్ అండ్ వెబర్ ఇద్దరు ఆర్థిక అంశాలకు సంబంధించి, వెబర్ ఏమో ఇండియా సీన్ యాజ్ ఇన్కాపబుల్ ఆఫ్ క్యాపిటలిజం అన్నాడు, అసలు క్యాపిటలిజం వీళ్ళు చేయలేని ఒక అసమర్థులు అన్నారు. అటు మార్క్స్ ఏమో వీళ్ళకు స్టేట్ సోషలిజం వల్లనే వీళ్ళు ఏమన్నా పురోగతి సాధిస్తారని మార్క్స్ చెప్పాడు. కల్చర్ విషయంలో మన సంస్కృతి అంతా కూడా ఇర్రేషనల్, వీళ్ళకి అసలు ఎటువంటి ఒక తార్కిక ఆలోచనలే లేని ఒక విధానాల్లో వీళ్ళు ఉన్నారనేది వెబర్ ఆలోచన. అండ్ అటు మార్క్స్ అయితే రిలీజియన్ డిస్మిస్డ్ యాజ్ రిగ్రెసివ్ అన్నాడు, అదొక రిగ్రెసివ్ మోడల్, ఇది తిరోగమన పద్ధతి అన్నాడు మార్క్స్. అటు ఐడెంటిటీ వైజ్ చూస్తే భారతదేశానికి ఒక ఐడెంటిటీ ఉందా, అస్తిత్వం ఉందా అంటే కనుక అసలు ఐడెంటిటీ కాదు, ఇది అసలు మోడర్నిటీ లేని దేశం అని చెప్పేసి వెబ్బర్ తేల్చేస్తే, ఇంకోవైపు ఇదొక ఫ్యూడల్ అప్రెసివ్ నేచర్ కలిగినటువంటిది, ఇదొక నిరంకుశమైనటువంటి విధానాలు కలిగినటువంటి సమాజం అని మార్క్స్ చెప్తూ వచ్చాడు. అంటే ఒక నిరంకుశ విధానాలు కలిగినటువంటి సమాజం అని మార్క్స్ అనుకున్నాడు. ఓవరాల్గా చెప్పాలంటే సోషలిజం, క్యాపిటలిజం వల్ల ఈ దేశంలో బ్రిటిషర్లు, ఇటు కమ్యూనిస్టుల వల్ల ఈ దేశం ఈ దుర్గతిలోకి వచ్చింది. సో దీని నుంచి బయటపడాలంటే భారతీయ విధానాలు కావాలి.
మనదైన భారతీయ సాంస్కృతిక వైభవాన్ని మళ్ళీ మనం పునః ప్రతిష్ఠించుకున్న రోజు మళ్ళీ భారతదేశం పురోభివృద్ధి బాట పడుతుంది. పురోభివృద్ధి అంటే జీడిపిలో చూడడమో, లేకపోతే ఎకనామిక్ గ్రోత్లోనో, లేకపోతే కెరీర్లోనో, స్టార్టప్ ఎకోసిస్టంలోనో కాదు. మన మైండ్లో లేదా మన మనసుల్లో, మన ఆలోచనల్లో, మన నడవడికలో భారతీయతను కలిగి ఉన్నప్పుడు భారతదేశం నిజంగా అభివృద్ధి చెందినట్టు. ఆ దిశగా ప్రయత్నం చేద్దాం. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్ ఆ ప్రయత్నంలో ఒక చిన్న భూమిక పోషించడానికి ప్రయత్నం చేస్తోంది. మా ప్రయత్నాన్ని ఆదరించండి, మాకు సపోర్ట్ చేయండి. అండ్ మీరు ఈ స్క్రీన్పై కనబడుతున్నటువంటి క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మీరు మానిటరీగా సపోర్ట్ చేసే ప్రయత్నం చేయవచ్చు. ఆర్థికంగా మాకు వెన్నుదన్నుగా నిలబడవచ్చు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు తెలియజేయడం ద్వారా, నేషనలిస్ట్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కూడా మా ప్రయత్నాన్ని అభినందించిన వాళ్ళు అవుతారు, ఆదరించిన వాళ్ళు అవుతారు. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.